చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాశ్రయం, నా కోట, నా దుర్గమాని నమ్ముకొను నా దేవుడు. నా శైలం, నా దుర్గం, నా కేడెము, నా శైలం, నా దుర్గం, నా కేడెము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. రెక్కలతో కప్పుతున్న దేవుని ఆశ్రయం, మేలు నింపుతున్న ప్రభుని కేడెము. రెక్కలతో కప్పుతున్న దేవుని ఆశ్రయం, మేలు నింపుతున్న ప్రభుని కేడెము. డాలునైయున్న రాక్షణ శృంగము, డాలునైయున్న రాక్షణ శృంగము. నా శైలం, నా దుర్గం, నా కేడెము, నా శైలం, నా దుర్గం, నా కేడెము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కనపడిన వేయి కంటెను, గుడి ప్రక్క కూలిన 10,000 కంటెను. కనపడిన వేయి కంటెను, గుడి ప్రక్క కూలిన 10,000 కంటెను. కన్నులార చూచుచుండ ప్రతిఫలము మేలు అనేకము. కన్నులార చూచుచుండ ప్రతిఫలము మేలు అనేకము. నా శైలం, నా దుర్గం, నా కేడెము, నా శైలం, నా దుర్గం, నా కేడెము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.
తెగులన్నీ సమీపించక అపాయమేమి రానియక తెగులులన్నీ సమీపించక గూడారమంతా కాపాడు దూతలు గూడారమంతా కాపాడు దూతలు దేవుని కదలికలు నా శైలం నా దుర్గం నా కేడము నా శైలం నా దుర్గం నా కేడము మహోన్నతుని చాటున నివసించు ఆడే సర్వశక్తుని నీడను విశ్రమించు ఆడు తగలని పాదము ఏటి పెట్టిన చేయి ప్రేమ చూపిన నేత్రం రాయి తగలని పాదము ఏటి పెట్టిన చేయి ప్రేమ చూపిన నేత్రం మొరలన్నీ దీవించి కాపాడు నేత్రం మొరలన్నీ దీవించి కాపాడు నేత్రం నా శైలం నా దుర్గం నా కేడము నా శైలం నా దుర్గం నా కేడము మహోన్నతుని చాటున నివసించు ఆడే సర్వశక్తుని నీడను విశ్రమించు ఆడు ఆయనే నాశ్రయం నా కోట నా దుర్గమాని నమ్ముకొను నా దేవుడు ఆయనే నాశ్రయం నా కోట నా దుర్గమాని నమ్ముకొను నా దేవుడు నా శైలం నా దుర్గం నా కేడము నా శైలం నా దుర్గం నా కేడము మహోన్నతుని చాటున నివసించు ఆడే సర్వశక్తుని నీడను విశ్రమించు ఆడు ప్రధానంగా చర్చిలో కూడా ప్రవేశించడానికి లేదు పిల్లలు. అది ప్రార్థనా స్థలం కాబట్టి ఎవరు కూడా లోపల ప్రవేశించకూడదు. దైవజనులు కూడా మరి వేదిక వద్దనే ఉండి మరి అనేక సన్నివేశాలు దృశ్య మార్పులు కావ్య మార్పులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా సంప్రదాయాల మధ్య మనం జరిపించుకోబోతున్నాం. నిజానికి ఈ రోజుతో క్రిస్మస్ అయిపోలేదు పిల్లలు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే క్రిస్మస్ అయిపోయింది అనుకుంటున్నాం కానీ ఎందుకంటే భూభాగంలో సగభాగం మాత్రం ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటారు. తిరిగి సగభాగం ఈరోజు రాత్రి 12 నుండి అనగా వారు ఇప్పుడు క్రిస్మస్లో ఉన్నారు పిల్లలు అనగా వారికి ప్రారంభమైంది. తిరిగి వారు ఇంకా 12 గంటలు క్రిస్మస్ జరుపుకుంటుంటారు. వారితో మనం ఏకీభవించబోతున్నాం. అందుకే ప్రధానంగా ముందు మనము భూపృతంలో మన భాగం ఉంది కాబట్టి ముందు మనము క్రిస్మస్ చేసుకుంటాం. మన కింద భాగంలో మరి నివాసులైన అమెరికా వారు ఈరోజు మరి వారికి క్రిస్మస్ ప్రారంభమైంది పిల్లలు అనగా ఏకీభవం అనగా ఉదయకాలం ప్రారంభమైంది. మనం ముగించుకుంటున్నాం, వారు ఆరంభించుకుంటున్నారు. అందులో బట్టి పిల్లరా
కాలంలో సమయంలో మనం గమనిస్తే దినమంతయు రాత్రంతయు కూడా క్రిస్మస్ ఈవులు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ 24 hours, ఆడ 24 hours, 48 hours మన అనుభవం నడవడానికి మరి ఈ యొక్క పండగ తప్ప, ఈ ఉత్సవం తప్ప ఇంకా మరి భూగోళంలో ఏ దానికి కూడా ప్రాధాన్యత లేదు బిడ్డారా. హల్లెలూయా. తదుపరి మన సంవత్సరాది కూడా అలాగనే నూతన సంవత్సరం కూడా జరుగుతుంది. అందుకు ఇప్పుడు క్రిస్మస్ సంభ్రమోత్సవంలో మనం ముగింపబడలేదు. కానీ మరి మనలాంటి మానవ సహవాసులు ఈరోజు ఉదయం నుండి వారు అక్కడ జరిగించుకుంటున్నారు. ఇది మనకి రాత్రి భావం కాబట్టి దీన్ని మనం ఏమీ లోకసంబంధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మరి అందుకు బట్టి ఎంతకాలమైనా మరి దయవుంచి ఈ యొక్క కార్యక్రమాలన్నీ మీరు తిలకించి కొన్ని భావాలు మీరు తెలుసుకోగలగాలని ఆశిస్తూ మరి యొక్క బైబిల్ లేఖనం ఆధారంగా మరి యొక్క ప్రదర్శనను ప్రదర్శిస్తున్నాం. మరి యొక్క ప్రదర్శన మాత్రమే కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మరి సాధారణమైన ఒక మానవ రూపంలో అవతరించిన అవతారమని, మరి ఈ లోకానికి మార్గమై సత్యమై జీవమై చూపిన ఒక వెలుగుమయమని కూడా అందరికీ తెలుసు. అందుకే యేసుప్రభు మాట చెప్తారు. అందరూ కూడా యేసుప్రభు తెలియకపోయినా కూడా అందరూ మాట్లాడే మాట ఏంటంటే యేసుప్రభు కరుణామయుడు. హల్లెలూయా. యేసుప్రభు కరుణామయుడు, దయామయుడు, ప్రేమ కలిగిన దేవుడి బిడ్డ. అనేకమైన ఉత్కంఠాలు ఉపనిషత్తులలో, అనేక కావ్యాలలో యేసుప్రభు గురించి రాశారు. 2010 సంవత్సరం మరి క్రితమున నేను అనేకమైన లోకరీతిగా నడిచినప్పుడు మరి నేను కూడా ఒక పచ్చి విగ్రహాలుగా జీవించాను పిల్లలు. భగవద్గీత పారాయణం చేశాను, అనేక పురాణాలు చదివాను, అనేక శాస్త్రములు చదివాను. దాదాపు తిరుమలకు దాదాపు కొన్ని వేల సార్లు నా యొక్క వ్యక్తిగతంలో నడిచాను. మరి ఎస్ఎన్సిలో మరి పట్టభద్రత సాధించే సమయంలో అనేక సమయాలు, అనేక దినాలు నడిచిన వాడిని. కానీ ఏదేమైనా కానీ సత్యపదము మరి సత్యాన్వేషణ మరి ఆధ్యాత్మిక శ్రద్ధ ప్రారంభమైనప్పుడు మనుషులు అందరికీ రకరకాలు మరి భావాలతో నడుస్తారు. మరి ఆధ్యాత్మిక వైపు ఒక స్పిరిట్ వైపు మనం నడవాలంటే అదొక మహాపరలోక భాగ్యంగా మనందరం కూడా తెలుస్తాం. ఎందుకంటే వారి భావాలు వేరుగా ఉంటాయి, వారి మాటలు వేరుగా ఉంటాయి, వారి చూపులు వేరుగా ఉంటాయి, టోటల్గా వారి ప్రవర్తన వేరుగా ఉంటుంది పిల్లలు. మరి అలాంటి ఒక అనూహ్యమైన ప్రవర్తన కలిగిన మనసులో ఆధ్యాత్మిక స్థితి కలిగినప్పుడు దైవ శ్రద్ధ ప్రారంభమైతే దేవుని ఎదకాలి, ఆ సత్య అన్వేషణలో సత్యాన్ని కనుక్కోవాలి అనే ఒక భావంలో మరి తప్పకుండా ఆ మనసు మరి అలాగా పరిగెత్తుంది. అలాంటి భావంలోనే విగ్రహాలను నన్ను వేసుకున్నప్పుడు కూడా ప్రశస్తమైన బైబిల్ గ్రంథం రాసిన మాటను బట్టి నా తండ్రి ఆకర్షితగా నా ఎదుకు రారు అనే మాట చేత ఆకర్షింపబడి ఆ నిజమైన సత్యాన్ని నువ్వు అన్వేషిస్తున్నా వెతుకుతున్న ఆ దేవుడు ఎవరో కాదు, నేనే జ్యోతిర్మయుడిని కూడా ప్రకటించాను. హల్లెలూయా. జ్యోతిర్మయుడైన దేవుడని, పరంజ్యోతిగా ఆత్మస్వరూపము, ప్రేమాస్వరూపము, మహిమాస్వరూపమైన దేవుడని, మరి ఆ యొక్క దేవుని రూపం ఎవరు చూడలేదని, ఆ రూపము ఎవరు ఎక్కడ ఏది కూడా పట్టచాలని, ఆకాశం పట్టచాలని అపురూపమైన ఒక మహా తేజమని, దివ్య తేజమని కూడా మరి బయటపరచబడిన గ్రంథం మరి ప్రియమైన వారసులారా. మరి అలాంటి గ్రంథభావం చేత మరి మనము ఆకర్షింపబడ్డాం. రక్షణ అనుభవంలో ఉండడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. మరి అనేక భావాల్లో నేను నడిచేటప్పుడు నేను పుట్టపర్తి సాయిబాబాను బాగా ఆరాధించేవాడిని. మరి అంత మాత్రమే కాదు, మంచి మరి దైనందినమైన జీవితంలో ఒక విధమైన జీవితంలో ఆరాధించాను. మరి పుట్టపర్తి సాయిబాబా కూడా తన ఆత్మలో రాశాడు. ఆ కథను నేను చదివాను. యేసు ప్రభు సత్పురుషులను తెలియపరిచాడు. ఇప్పుడు హల్లెలూయా. అనేకమైన ఉపనిషత్తులలో, అనేకమైన భావకావ్యాలు, అనేక రామచంద్రయ్య రాశారు. యేసు ప్రభు అంత మంచి పురుషుడు, ఉత్తముడు, ఏ పురుషుడు ఏ మానవుడు లేడని రాశారు. అయితే వారు దేవుడని చెప్పలేదు. దేవుడని చెప్పుకుంటే మరి ఈరోజు ఎవరు కూడా వారిని ఆరాధించేవారు కాదు. ఆ రీతిగా అందరికీ ఈ లోకరీతిని మనం గమనిస్తే యేసు ప్రభు పేరు చెప్పిన వెంటనే అందరికీ అది సాధారణంగా మరి తెలిసిన ఒక భావంగా వెంటనే చెప్పేస్తారు. యేసు ప్రభు అంటేనే ఆయన ఎంతో ఒక నిబంధన కలిగిన దేవుడని, మంచి కరుణామయుడు, దయామయుడని,
రోగులను స్వస్థపరిచిన దేవుడని, మరణించిన వారిని తిరిగి లేపిన దేవుడని, ఇంకా అనేక భావాలు అలాంటి మహత్యాలు చేసిన వారు కూడా ఉన్నారు. కానీ వీళ్ళు ఒక ప్రత్యేకత ఉంది పిల్లారా. మరి అందరూ కూడా మరణించారు, సమాధి చేయబడ్డారు, కానీ ఎవరు కూడా సమాధి కలవలేదు, మరణం జయించలేదు పిల్లారా. ఒక యేసుక్రీస్తు ప్రభు తప్ప. ఏ గ్రంథంలో ఏ శాస్త్రం కూడా అందరూ కూడా అవతార పురుషులు పుట్టినట్టు రాశారు. వాళ్ళందరూ కూడా మరణించారు, కానీ సమాధి చేయబడ్డారు అంతే. ఆ సమాధి గెలిచినట్టు కానీ మరణం జయించినట్టు ఎక్కడ ఏ కావ్యంలో ఏ శాస్త్రంలో కనపడలేదు. కానీ బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు మరణించాడు పిల్లారా. అందరి కొరకు మరణించినట్టు పాపరహితుడు, పాపము లేని దేవుని కుమారుడు, దేవుని పరిశుద్ధుడిగా పరిస్థితులు చూపించి ఆయన మరణించి పాపములు దోషములు భరించిన దేవుడై ఆయన కాచిన హృదయదారులు, ఖైదనమైన హృదయదారులు అందరి పాపాలను దోషాలను క్షమించాడని, క్షమాయుగాన్ని సృష్టించాడని, కృపాయుగాన్ని సృష్టించాడని మరి అది ఆ ప్రభు మరణించి మరి పిల్లారా సమాధిలో ఉంచబడినప్పుడు మరణము యేసు ప్రభువును బంధించి ఉంచడం అసాధ్యమైనట్టు మరణ వేదనలు తొలగించబడి దేవుడు యేసు ప్రభువుని మరణము నుండి 3వ దినాన తిరిగి లేపాడు. అందుకే యేసు ప్రభు మరణమును జయించాడు, సమాధి గెలిచాడు పిల్లారా. హల్లెలూయా! ఈ సర్వ సృష్టిలో ఎవరు కూడా మరణమును తిరిగి వేసిన వారు లేరు, సమాధి గెలిచిన వారు లేరు. ఆ సత్యభావాన్ని తెలియపరచడానికే ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా పిల్లారు సంవత్సరాల మధ్య నిలుస్తున్నారు. ఇందులో ఏ భేదం లేదు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు పిల్లారు. ఏ భేదం లేదు. యేసుక్రీస్తు ప్రభు అందరిని ప్రేమించుతున్న దేవుడు. ఏ భేదం లేదు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ బదులుగా ప్రాణం పెట్టిన దేవుడు. ఏ భేదం లేదు. యేసుక్రీస్తు ప్రభు అందరికి ఉపకారి మహోపకారి. ఏ భేదం లేదు. యేసుక్రీస్తు ప్రభు అన్నిటి యందు నిందారహితుడు, అందరికీ దేవుడి పిల్లలు. ఎవరు కూడా నింద మోపలేరు యేసు ప్రభు మీద. ఎవరు చేత కాదు పిల్లలు. హల్లెలూయా! ఓకే, మే గాడ్ బ్లెస్ యు. అలాంటి అనింద్యమైన రాజు, మహిమ గల రాజు, తన సౌర్యమ గల రాజు, మంచి రాజు, మనసున్న రాజు, మహిమ గల రాజు అని ఆ ప్రభు మహత్యాన్ని మనం కార్యరూపంలో చూపించబోతున్నాం, దృశ్యమార్గంలో చూపించబోతున్నాం, నృత్య ప్రదర్శన చేయబోతున్నాం. అనేక కీర్తన ఆలాపన కూడా చూపించి అందరినీ మరి ఆకర్షింపచేసేటట్టు, అందరికీ మంచి ఆహ్లాదకరముగా ఒక హాయిని పరిపే విధానం నడిపించేటట్టు మనము ఈ యొక్క కార్యమును ఆరంభించుకోబోతున్నాం పిల్లలు. అందుకు మనం అందరం పిల్లలు దయవుంచి ప్రార్థించుకొని క్రైస్తవ అనుభవంలో ఏదైనా కానీ, ఏ కార్యమైనా, ఏ పని దేవుడికి అయినా కానీ మొట్టమొదటి ప్రార్థించి మనం ఆరంభించుకుంటాం. అలాంటి భావంలో మనం మొట్టమొదటి ప్రార్థించి ప్రియులారా యేసు ప్రభు నామమున ప్రభు మాకు సహాయం చేయండి, మీ నామమున జరిగే యొక్క సఫలోత్సవాలను ఆస్వాదించండి ప్రభు అని చెప్పి మనం ప్రార్థించుకొని ఈ కార్యక్రమమును ఆరంభించుకుందాం. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని నామానికి స్తోత్రం పిల్లలు. మరి ప్రార్థించుకుందాం.